రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంకోవైపు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు చర్చకు వచ్చిన విషయం ఏంటంటే నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు అని చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు అరెస్ట్ అయిన నేతలంతా వివాదాస్పద వ్యక్తులే. కానీ అంతకు మించి వ్యవహరించిన చాలా మంది నేతలు ఉన్నారు. అటువంటి వారి అరెస్టులు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్న వారు లేకపోలేదు. అటువంటి నేతల్లో ముందుంటారు కొడాలి నాని. గత 5 ఏళ్లుగా ఆయన వాడిన భాష, ఆయన వ్యవహార శైలి తెలుగు ప్రజలకు తెలియంది కాదు. అందుకే ఆయన అరెస్ట్ ను ఎక్కువ మంది టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. తొలుత టీడీపీతోనే రాజకీయ ఆరగ్రేటం చేశారు కొడాలి నాని. 2004లో తొలిసారిగా గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో సైతం అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది రోజులకే టీడీపీ నాయకత్వంతో విభేదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఓడిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరం అయ్యారు. ఇటీవల వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే గతం మాదిరిగానే ఆయన చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ శ్రేణులు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మద్దతుదారులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకునే అరెస్టుల పర్వం నడుస్తోంది. ఈ లెక్కన కొడాలి నాని లెక్కకు మించి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. నోరు తెరిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తిని కూడా పకోడీగాళ్లతో పోల్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ శరీర ఆకృతిని సైతం ఎద్దేవా చేశారు. పైగా గుడివాడలో కేసీనో, ఇతరాత్ర క్లబ్బుల్లో కూడా నిర్వహించారు. ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా ఈజీ. కానీ ఎందుకనో కూటమి ప్రభుత్వం అరెస్టుకు మొగ్గు చూపడం లేదు. అయితే ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మాత్రం కొడాలి నాని చుట్టూ భారీ స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తుంది. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత కొడాలి నాని అరెస్ట్ ఉంటుందని ప్రచారం నడుస్తుంది. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతి, నియోజకవర్గంలో బెదిరింపులు, భూ కబ్జాలు వంటివి బయటకు తీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. లేటుగా అయినా లేటెస్ట్ గా కొడాలి నాని అరెస్ట్ ఉండాలన్నది కూటమి ప్రభుత్వం భావిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.